నమస్తే. ప్రత్యేక చర్చకు స్వాగతం. దేశానికి మధ్య గోడలు కట్టిన చరిత్ర ఉంది, కానీ మనిషికి మధ్య ఈ గోడలు కట్టగలమా? అలా కట్టిన గోడలు నిలబడ్డ చరిత్ర ఉందా? మనుషుల్ని జాతులుగా మతాలుగా విడగొట్టి దేశంలోకి రానివ్వకుండా చేయటం సాధ్యమేనా? మరి వలసల మీద పుట్టి వలసలతో పెరిగిన అమెరికా వలసలపై దండెత్తి మనగలదా? తాను అనుకున్నదంతా చేయాలని ట్రంప్ అనుకుంటున్నారు. మరి ప్రపంచం భయాలన్నీ నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామిక పునాదుల మీద నిలబడ్డ అమెరికా, సమాఖ్య స్ఫూర్తికి ప్రాణమిచ్చే అమెరికా, ప్రపంచ వ్యాపారాన్ని శాసించాలి అనుకునే అమెరికా ఈ ఒంటెద్దు పోకడల్ని సహిస్తుందా? ట్రంప్ ఇష్టానుసారం పాలించడానికి అమెరికా రాజ్యాంగం సహకరిస్తుందా? అధ్యక్షుడైన వారం రోజులకే ఇంత గందరగోళమైతే మున్ముందు పరిస్థితేంటి? భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా ఆశలు వదులుకోవాల్సిందేనా? వీటన్నింటికీ సమాధానాల కోసం ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఈరోజు ప్రత్యేక చర్చలో పాల్గొంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అలాగే అనిల్ రెడ్డి గారు, ప్యాప్సీ ఎక్స్ ప్రెసిడెంట్, పారిశ్రామికవేత్త. నమస్కారం అండి. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, ముందుగా మెక్సికో గోడ, ఆ తర్వాత శరణార్థులపై ఆంక్షలు కానివ్వండి, ఇప్పుడు తాజాగా H1B వీసాలకు సంబంధించి ఏంటి వరుస పెట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పిన అంశాలని వరుసగా అమలు చేస్తున్న తీరు ఏంటి, ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన ఎలక్షన్ కు ముందు రెండు విషయాలు ఎక్కువగా మాట్లాడేవాడు. అవును, ఒకటి ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇక్కడున్న వాళ్ళకే అనేది, అది మేజర్ గా ఆయనకు ఓట్లు పడ్డము గెలవడానికి కారణమైనది లోకల్ పీపుల్ గా అటెంప్ట్ చేశాడు అనమాట. అంటే ఆ 49%, 48% ఉండే నేటివ్ అమెరికన్స్ కి వాళ్ళకి జాబ్స్ వస్తాయి, దానికి చేసేటువంటి స్టెప్స్ నేను తీసుకుంటాను అనేది ఒకటి చేశాడు. రెండవది టెర్రరిజంని నేను అణిచేస్తాను, టెర్రరిజంకి సంబంధించినటువంటి ముస్లిం కంట్రీస్ని నేను ఎంటర్టైన్ చేయను అనేది ఎలక్షన్ మేనిఫెస్టో లాగా మాటలు చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? రెండు చేయాలి. ఒకటి ముస్లిం కంట్రీస్ పైన కానీ, ముస్లిం మతంపై సంబంధించి కానీ ఏమి చర్య తీసుకున్నాడు అని. సో వెంటనే ఒక 6-7 దేశాలు, ముస్లిం దేశాలు పట్టుకున్నారు. ఆ దేశాల నుంచి ఎవరు రాకూడదు, ఎందుకంటే ఆ దేశాలలో టెర్రరిజం ఉంది, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ టెర్రరిజం చేస్తారేమో అనేది ఒకటి. రెండోది, ఈ H1 వీసా కానీ ఆ వచ్చిన వాళ్ళు తగ్గిపోతే ఉండే ఉద్యోగాలన్నీ లోకల్ పీపుల్కే వస్తాయి అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాడు అనమాట. ఇక్కడ H1 వీసా కూడా మీరు లోకల్గా ఉండాలి, లేకపోతే $1,00,000 మించి జీతం ఇచ్చేటువంటివి, అంటే చాలా హైలీ టెక్నికల్గా ఇదిగా ఉండే వాళ్ళకి మాత్రమే మిమ్మల్ని H1 ఇస్తాము, అదర్వైజ్ ఇవ్వకూడదు అనేది ఒకటి పెడతాను అన్నారు అనమాట. సో ఇప్పుడు దానికి ఇది బేస్ అయిపోతుంది. సో ఎవరు రాకూడదు, లోకల్గానే ఉద్యోగాలు రావాలి, ఇక్కడ జనరేట్ అయినట్టు. కానీ ఫండమెంటల్గా ఇది ఏంటంటే, ఇది అమెరికన్ ఫిలాసఫీకి అగెనిస్ట్. అమెరికాలో రెండు ఉన్నాయనుకుందాం, ఒకటి న్యాచురల్ రిసోర్సెస్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్. అమెరికాకు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ప్రపంచంలో చాలా తక్కువ కంట్రీస్ కొన్ని, చాలా ఎక్కువ. అన్ని విషయాలలో కూడా అమెరికా టాప్లో ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసాను, ఏది ఖనిజాలు కానీ, నీళ్లు కానీ, ఇంకా వేరే ఏవి ఆయిల్ కానీ ఏది తీసుకున్నా కూడా అమెరికాలో అంత దొరుకుతాయి అన్నమాట. ఆ న్యాచురల్ రిసోర్సెస్ అమెరికాలో ఉన్నాయి, కానీ హ్యూమన్ రిసోర్సెస్ అన్ని బయట నుంచి వచ్చినట్టువే. గత 300 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి బాగా తెలివిమంతులు, బాగా సాధించిన వాళ్ళు, బాగా అభివృద్ధిలో అంటే బుర్రలు పెట్టి బాగా వచ్చిన వాళ్ళందరూ అక్కడికి పోయారు. కాబట్టి మరి ఇప్పుడు నువ్వు రావద్దు అంటే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ ది ఫిలాసఫీ ఆఫ్ అమెరికా. రైట్. అంటే మన ఉద్యోగాలు మనకే అని ఆలోచించడంలో కొంచెం సహేతుకంగా ఉంది అనుకున్నా కూడా ఈ రోజున 7 దేశాలకు, ముస్లిం కంట్రీస్కి సంబంధించి 90 రోజుల పాటు ఆంక్షలు విధించడం, సాధారణంగా మనం ఆలోచిస్తే తీవ్రవాద ప్రభావిత దేశాలు వేరు, తీవ్రవాద ప్రేరేపిత దేశాలు వేరు. ఈ రోజున 90 రోజుల పాటు ఈ ఆంక్షలు విధించడాన్ని బట్టి చూస్తే ఇవి తీవ్రవాద ప్రేరేపిత దేశాలుగా ట్రంప్ భావిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎంతవరకు ఇది? అంటే ఆ దేశాలలో ప్రిడామినెంట్ గా ముస్లిం ఇది ఉంది. అక్కడ ఇంతకు ముందు చరిత్ర ఉందన్నమాట, కొన్ని సంఘటనలు జరగడం కానీ, లేకపోతే ఈ టెర్రరిజంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ అలాంటి వాటిని చూసుకొని చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సో పర్టికులర్ గా ముస్లిం కంట్రీస్ ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. అనిల్ రెడ్డి గారు, మీరే ఉంటారు, మీ అభిప్రాయం ఏంటి? వరుసగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తానికి? ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఎలక్షన్కు ముందు ఏదైతే ప్రపోగండా చేయడమో ఆ బేసిస్ మీద ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడము, వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో ఎంతవరకు చేయొచ్చు అన్నది ప్రాసెస్ ఒకటి చేస్తుంటారు. సో ఆ ప్రాసెస్లో
ఎంతవరకు ఇమీడియట్ గా చేయగలుగుతాము, ఎంతవరకు లాంగ్ రిక్వైర్మెంట్ ఉండదని చూస్తుంటారు. ఓకే, ఇమీడియట్ గా చేసే ప్రాసెస్ లో ఫస్ట్ ఇప్పుడు మన 7-8 రాష్ట్రాలను 7-8 దేశాలను ముస్లిం కంట్రీస్ ఏవైతే ఇది చేశారో ఇది ఒక వార్నింగ్ కింద కూడా చూసుకోవచ్చు మనము. అంటే 90 days అన్నది చాలా చిన్న సమయము. దీన్ని ఒక వార్నింగ్ కింద చూసుకొని, అంటే ఒక వార్నింగ్ కింద చూసుకున్న తర్వాత ఇంకా ముందు ఇంకా ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూసుకోవచ్చు. రెండవది, ఈ జాబ్స్ సంబంధించి చూసినట్టయితే ఇందాక మన సీనియర్ గా చెప్పినట్టయితే హ్యూమన్ రిసోర్స్ ఏదైతే లేదో ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా వారి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు, వారు కూడా ముందుకు వస్తున్నారు. సో ఆ గ్యాప్ అనేది ఒకటి ఉంది, ఆ గ్యాప్ ఫిల్అప్ కావాలి. ఆ గ్యాప్ ఫిల్అప్ కు కూడా ఆ రిక్వైర్మెంట్ ఏంటిది అన్నది ఈ రోజు చేసే ప్రాసెస్. అంటే ఇప్పుడు కొన్ని అంశాలు ఏదైతే స్టాపేజ్ చేయడమో లేకపోతే H1Bs ఇచ్చడం, సో ఈ రోజు నుంచి మొదలు పెడితే బహుశా నెక్స్ట్ 5 years వరకు చేసే ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎట్ ఎనీ టేకెన్ పాయింట్ అయితే ఇటు ముస్లిం కంట్రీస్ కానివ్వండి, ఈ జాబ్స్ సంబంధించింది కానివ్వండి, ఇది ఒకటే రోజులో తీసుకున్న డిసిషన్ మనం 100%గా దాన్ని తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, థాట్ ప్రాసెస్. కోర్టులు నిలవాలన్నా కూడా లేకపోతే ఒక వాల్యూస్ లో కావాలన్నా కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రోజు ఇచ్చే వార్నింగ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మెలగాలి, మీరందరూ దీని ప్రకారంగా ఉండాలని చెప్పే ప్రాసెస్ అని చెప్పొచ్చు. కానీ ఓవర్ రైట్ గా ఈ రోజు చేశారు, సో రేపటి నుంచి ఇలానే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. రైట్. ప్రస్తుతం ప్రత్యేక చర్చలో పాల్గొనడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ఢిల్లీ నుంచి పి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్కారం హరగోపాల్ గారు. ముందుగా మీ దగ్గర నుంచి వస్తాను. హరగోపాల్ గారు, ఏమనుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అమెరికా ఏర్పాటుకు పునాదైన స్వేచ్ఛా విలువలపైనే ట్రంప్ యుద్ధం చేస్తున్నారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి, ఎంతవరకు ఏకీభవిస్తారు ఈ విషయంతో? అంటే ఇప్పుడు మీరు నామ్ చామ్స్కీ రచనలు 1968-69 నుంచి గత 50-60 ఏళ్లుగా ఆయన అమెరికాను విశ్లేషిస్తూ వచ్చాడు. దాదాపు 25-30 పుస్తకాలు రాశాడు. ఆయన నిరంతరంగా అమెరికన్ ప్రజలకు ఒక మాట చెప్తూ వచ్చాడు. అమెరికా ప్రజాస్వామ్యము లాంఛనప్రాయంగా ఉంది, కానీ అది సారంలో ప్రజాస్వామ్యంగా లేదంటే రూపంలో ప్రజాస్వామ్యంగా ఉంది, కానీ సారంలో ప్రజాస్వామ్యంగా లేదు. ఇది ఏనాడైనా అమెరికన్ ప్రజలకు ప్రమాదమే. కనుక అమెరికన్ ప్రజలు అసలు అమెరికా విదేశాంగ విధానం కానీ, అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక విధానం గురించి కానీ, అమెరికా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల గురించి కానీ మరింత సీరియస్గా పట్టించుకోవాలని, తర్వాత అమెరికన్ రాజకీయాలని ఇంకా మరింత లోతుగా వాళ్ళు అర్థం చేసుకోవాలని, కేవలం 30% మంది మాత్రమే ఓటు వేయడం వలన నిజానికి ఆ అమెరికన్ ప్రజాస్వామ్యము మేడిపండులాగా ఉందనేటువంటి విషయాన్ని ఆయన గత 4-5 దశాబ్దాలుగా అమెరికన్ ప్రజలకు చెప్తూ వచ్చాడు. కానీ అమెరికన్ ప్రజలు వాళ్ళ జీవనము, వాళ్ళ ఎవ్రీడే లైఫ్, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పనిలో ఉండడం వలన వాళ్ళు మొత్తం సమాజాన్ని గురించి కానీ, అమెరికా ప్రపంచంలో నిర్వహిస్తున్న పాత్ర గురించి కానీ వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇది ఒక ప్రధాన అంశంగా ఈ నేపథ్యంలో మనము అమెరికాలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి పట్టించుకోవాలి. రెండవది, వాళ్ళు ఏం చేశారు, 1973 తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే ఆయిల్ షాక్ డాక్ట్రిన్ అంటారు, అంటే ఆయిల్ ప్రైసెస్ ధరలను ఫిక్స్ చేసి అంతర్జాతీయంగా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ చేసినప్పుడు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద దెబ్బతిన్నది. అప్పటి నుంచి అమెరికన్ ఆర్థిక విధానం అంటే అంతర్జాతీయ విధానం ఏదైతుందో, ఫారిన్ పాలసీ ఏదైతుందో కంప్లీట్గా కార్పొరేట్ ప్రపంచం నడుపుతూ వచ్చింది. అట్లా వీళ్ళు మొత్తము అరబ్ కంట్రీలో, సెంట్రల్ ఏషియాలో, ఇరాన్, ఇరాక్, కువైట్ ఆ దేశాల్లో, ఇటు లాటిన్ అమెరికాలో దాదాపు 15-16 దేశాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తూ అక్కడ ప్రజాస్వామ్య దేశాలని కూలగొడుతూ అక్కడ నియంత్రణను ప్రోత్సహిస్తూ వచ్చారు. అంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే బదులుగా వాళ్ళు డిక్టేటర్షిప్ను ప్రోత్సహించి నియంతృత్వాన్ని ప్రోత్సహించడం వలన ఆయా దేశాల ప్రజాస్వామ్యాలు చాలా దెబ్బతిన్నాయి. బహుశా ఏ పాత్ర అయితే వాళ్ళు అంతర్జాతీయంగా గత 4-5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు అది తిరిగి వాళ్ళ ఇంటి దాకా వచ్చి ఇవాళ ట్రంప్ రూపంలో అది మొత్తంగా బహిర్గతమైంది. ట్రంప్ నిజానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో లేడు, ఆయన ఉత్పత్తి రంగంలో లేడు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారము తర్వాత దీంట్లో ఉన్నాడు. నిజానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఎవరికైనా విలువలు అనేవి చాలా తక్కువ. ఎందుకంటే డబ్బుల నుంచి డబ్బులు చేసుకోవడం, భూమిని కొనడం, భూమిని అమ్మడం,
లేదా ఇళ్ళు కట్టడం, ఇళ్ళని అమ్మడం. ఇది నిజమైన వస్తు ఉత్పత్తి కాదు. ఎవరైనా వస్తూత్పత్తి చేసేటువంటి పారిశ్రామికవేత్తకు బాధ్యత ఉంటుంది. లేబర్ని మేనేజ్ చేయాలి, మార్కెట్ని మేనేజ్ చేయాలి. కనుక వాళ్ళు ఎవరైనా ఒక ఫోర్డ్ లాంటి వాడు ట్రంప్ లాగా ప్రవర్తించలేడు. ట్రంప్ ఏంటంటే ఇది అసలు ట్యాక్స్ ఎగ్గొట్టేసి భూములమ్మి భూముల వ్యాపారం, న్యూయార్క్లో ఆయన చేసిన వ్యాపారమే, ఆ వ్యాపారమే విలువలు లేని వ్యాపారం. అటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి ట్రంప్ పుట్టుకొచ్చాడు. కనుక ఆ ఆర్థిక వ్యవస్థకు లేదా అలాంటి ఆస్తులకి సమాజంలో ఉండేటువంటి పాత్ర, క్రియాత్మకమైన పాత్ర చాలా తక్కువ. ఇట్లా మన దగ్గర కూడా లిక్కర్ వ్యాపారస్తులు, సినిమా వ్యాపారస్తులు, మన భూములమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వాళ్ళని మీరు టాటా వీళ్ళు ఎవరైతే వస్తు ఉత్పత్తి చేస్తున్నారో పోలిస్తే మీకు ఆ తేడా కనిపిస్తుంది. అట్లా ఈరోజు ట్రంప్ అనేవాడు అమెరికాలో వక్రీకరణ చెందినటువంటి సంపదలోంచి పుట్టుకొచ్చినవాడు. ఆ వక్రీకరణ చెంది అసలు అది ఏ సంపద అయితే నిజానికి నిజమైన క్రియాత్మక సృజనాత్మక సంపద కాదో ఆ సంపద యొక్క పాత్ర ప్రపంచంలో పెరిగింది, అమెరికాలో పెరిగింది. ఈరోజు అమెరికాలో ఉండేటువంటి అసంతృప్తిలో నుంచి లేదా అక్కడ ఉండే లుంపెన్ క్లాస్ అంటాం మనం, ఆ లుంపెన్ క్లాస్ నుంచి ఇతను పుట్టుక రావడం వలన ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆ తర్వాత లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికాలో జరిగిన సివిల్ వార్, వీటి గురించి ఆయనకు అవగాహన లేదు, చరిత్ర అవగాహన లేదు. అందుకని ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి అమెరికన్ అసంతృప్తి వలన, అమెరికా ప్రజల్లో కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, కొంత ఏదైతే నిరాశ సమాజంలో ఉందో ఆ నిరాశ నుంచి పుట్టుకొచ్చాడు. కాబట్టి ఇతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఆ వేసిన వాళ్ళు కానీ ఈ ఓట్లు వేయించుకున్న వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా ప్రజాస్వామ్య విలువలు, చరిత్ర, చారిత్రక స్పృహ అనేటువంటి లేకపోవడం వలన అమెరికా ప్రపంచంలో ఏ పాత్ర, అంటే అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థ ప్రపంచంలో ఏ పాత్ర నిర్వహించిందో ఆ పాత్ర తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రూపంలో వచ్చి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక ప్రమాదం ఏర్పడేటువంటి ఒక చారిత్రక పరిణామం జరిగిందనేది ఆ నేపథ్యంలో మనము ట్రంప్ని, అమెరికన్ వ్యవస్థను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ హరగోపాల్ గారు, ఒక్క నిమిషం పుల్లారావు గారు అభిప్రాయం తీసుకుందాం. పుల్లారావు గారు మీరేమంటారు? ఒక పక్కన ముస్లింల పైన ఆంక్షలు విధిస్తున్నారు, ముస్లింలు దేశంలోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఒకటే చెప్తున్నారు, నేను ముస్లింల మీద ఏం ఆంక్షలు విధించట్లేదు, ముస్లింల మతంకి సంబంధించిన మాట్లాడట్లేదు, వారిపైన ఎటువంటి ఆంక్షలు విధించట్లేదు, కేవలం ఉగ్రవాదంపై పోరులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను, అద్భుతంగా ఇదంతా కూడా ఆచరణలో సాధ్యమవుతుంది అని కూడా చెప్తున్నారు. అలాగే ఐసిస్ కి సంబంధించి ఐసిస్ మీద పై చేయి సాధించడానికి, ఐసిస్ ని అంతం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళిక రచించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటి ట్రంప్ మాటల్ని ఏ కోణంలో మనం చూడాలి? ఇది ముస్లింలపైన ఆంక్షల కింద చూడాలా, లేకపోతే ఉగ్రవాదంపై పోరు కింద చూడాలా? మనం అమెరికాలో ప్రజాస్వామ్యం గురించి అవన్నీ మర్చిపోండి. వాళ్ళు ప్రజాస్వామ్యం వాళ్ళు చక్కగా చూసుకుంటారు. నిన్న మొన్న ట్రంప్ చేసిన 7 ముస్లిం కంట్రీస్ నుంచి బ్యాన్ చేసిన భారతదేశానికి ఒక విపరీతమైన గిఫ్ట్ మాత్రం ఇచ్చాడు. గత 25 సంవత్సరాలు బట్టి భారతదేశం ఉగ్రవాదితో ఎంత సఫర్ అవుతున్నాం. మనకి 10 లక్షల మంది సైనికులు మన బోర్డర్ని కశ్మీర్ పక్కన కాపాడుకోవటానికి ఒక 10 మంది 20 మంది ఉగ్రవాదీలు రాకుండా కాపాడలేకపోతున్నాం. ఒబామా 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వీళ్ళని కండెమ్ చేయలేదు. టెర్రరిస్ట్ అతను అలాగా తప్పించుకొని తిరిగాడు కాబట్టి రియాక్షన్ వల్ల ట్రంప్ గెలిచాడు. భారతదేశానికి కొన్ని రోజులు నిద్రపోవటానికి నిశ్శబ్దంగా మాత్రం ట్రంప్ చేశాడు. ట్రంప్ 7 దేశాలే కాదు, ఇంకా లిస్ట్ ఉన్నది, ఆలోచించి చేస్తాం. ఈ నిర్ణయాన్ని మీరు పూర్తిగా స్వాగతిస్తున్నారా? పూర్తిగా 100% కాదు. మనం చేయలేని పని మన ఉగ్రవాదంపై పోరుకు అందరూ సహకరిస్తారు, మోడీ కూడా పిలుపునిచ్చారు అన్ని దేశాలు కలిసి రావాలని. కానీ ఉగ్రవాదం పేరుతో అక్కడ శరణార్థులుగా వచ్చేవారు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవటానికి వచ్చే సాధారణ ముస్లిం పౌరులు కానివ్వండి, వారిని ఆపటం 90 రోజుల పాటు ఏమి కష్టం లేదు, అడ్డం లేదు. ట్రంప్ 5 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ ఈవేళ బయటకు వచ్చింది కొన్ని న్యూస్ పేపర్స్ లో. భారతదేశం నుంచి స్పష్టంగా చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ట్రంప్ అన్న మాటలు 5-6 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి యువకులు మన యూనివర్సిటీలకు వచ్చి చక్కగా చదువుకుని, బ్రహ్మాండంగా చదువుకుని డిగ్రీ జోబులో పెట్టగానే మనం దేశం నుంచి బయటకు పంపించేస్తున్నాం.
బ్రెయిన్ పవర్ ఉన్న వాళ్ళని బయటకు పంపించేస్తున్నాం, ఏమీ లేని వాళ్ళు మన దేశానికి మెక్సికో నుంచి రప్పిస్తున్నాం. ఇది ఆగాలి, వాళ్ళకి ఇలా సాయం చేయాలని 5-6 సంవత్సరాల క్రితం పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు మొన్న టెక్నాలజీ చీఫ్స్ అందరితో ట్రంప్ నెల క్రితం కలిసినప్పుడు సంభాషణ వేక నేను ఉండేది మీరేమనుకుంటే అది సాయం చేయటానికి ఉన్నా, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, నీకు సాయం చేయటానికి నేను రాష్ట్రపతిగా ఉన్నాను. మన అమెరికాకి టెక్నాలజీ వల్లే మనం ముందలు ఉన్నాం, సిలికాన్ వ్యాలీ వల్లే మన కంపెనీ మైక్రోసాఫ్ట్. పుల్లారావు గారు మీరంటున్న దాన్ని బట్టి ఓకే, కాసేపు స్వాగతించినా అందరూ ఇక్కడ ఇండియన్స్ లో కొంతమంది ఓకే స్వాగతిద్దాం అనుకున్నా మీలాంటి వారు, కానీ ఎందుకు మెజారిటీ అమెరికన్లు ఈ రోజున ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు? అలాగే భారతీయ సంతతికి చెందిన సీఈఓలు చాలా మంది ఉన్నారు అమెరికాలో, వాళ్ళందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని? ఏ విధంగా చూడొచ్చు? మీ మాటకి అర్థం వస్తున్నా, 60% అప్రూవల్ ఉన్నది. నిన్న మొన్న ట్రంప్ చేసిన పని, వాళ్ళ పోలింగ్ చూసుకోండి. రోడ్డు మీద 1000 మంది వచ్చారు, 5000 మంది వచ్చారు, ఎయిర్పోర్ట్ దగ్గర 20 మంది వచ్చారు, 20,000 మంది వచ్చారు, వదిలే మొత్తం మెజారిటీయే కాదు, ఇంకా మెజారిటీ అప్రూవల్ పెరిగింది ట్రంప్ కి గత వారంలో. అతను అన్న పని చేస్తున్నాడు, ఎవరు చెప్పలేని పని చేస్తున్నాడని అప్రూవల్ విపరీతంగా పెరిగింది. అమెరికాలో డెమోక్రాటిక్ సెనేటర్స్ కూడా మాట్లాడలేకపోతున్నారు ఇతను వ్యతిరేకించేవాళ్ళు. ఎందువల్లంటే ఆ ప్రజలకి నేను అది మంచిదా చెడ్డదా, చెయ్యాలా చేయొచ్చా, నేను దాంట్లోకి వెళ్ళలేదు. గంటలు మాట్లాడవచ్చు ఆ విషయానికి వెళ్తే. అక్కడ మెజారిటీ అప్రూవల్ ఇస్తున్నారు, 60%, 65% ట్రంప్కి. ఆ గోడ కడతాడు, అప్రూవల్ ఇస్తారు. మీరు చూస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు 1000 మంది, 500 మంది, 5000 మంది, అంతే. ఓటింగ్ లో గెలిచాడు. ఫుల్ సపోర్ట్ తో చేస్తున్నాడని నేను స్పష్టంగా చెప్పాను. మంచిదా చెడ్డదా, మోరల్లా ఇమోరల్లా, నేను దాంట్లోకి వెళ్ళలేదు. ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? ఏమంటారండి? కానీ మోరల్లా ఇమోరల్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేదంటారా ఈ క్షణంలో? పూర్తిగా మోరల్ గా ఆలోచిద్దాం. అతను ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు, మన దేశానికి ఇతర దేశం వాళ్ళని రప్పిస్తున్నాం, వస్తున్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే మనం సహిస్తున్నామా? ఆఫ్రికన్స్ ఎలా చూస్తున్నాం? అదే మోరల్ కాదు. వాళ్ళు మాకు సేఫ్టీ లేదు, మా దేశంలో మాకు సేఫ్టీ లేదు. ఎవరో తుపాకీ తీసుకుని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన వాళ్ళు బాంబులు వేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఈ పాస్పోర్ట్స్ ఎవరు ఇచ్చారు? హరగోపాల్ గారు ఈ సందర్భంలో వారి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హరగోపాల్ గారు మీరేమంటారు? ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో ఏదైతే ముస్లిం దేశాలకు సంబంధించి ఆంక్షలు విధించారో వాటిని పూర్తిగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. చేయాల్సింది చేస్తున్నారు, చెప్పిందే చేస్తున్నారని వారు అంటున్నారు. పుల్లారావు గారు మీరేమంటారు? దేని గురించి అంటారు? రైట్, ముస్లిం దేశాలకి సంబంధించి ఆంక్షలు విధించడానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో స్వాగతించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఇది పెద్ద మేలు చేసినట్టే భారతదేశం తరఫున చూసినా కూడా అని వారు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే ఇలాంటి అభిప్రాయాలు సరే, అవి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకోండి, కానీ దానికి కూడా ఒక విలువల చట్టం ఉండాలి. అంటే మనం ఏ విలువల చట్టం నుంచి ఆలోచిస్తున్నాం అనేది చాలా ప్రధానం. ప్రపంచము ఎలా ఉండాలి, ఒక హార్మోనియస్ ప్రపంచం ఎలా ఉండాలి, టెర్రరిజం అనేది ప్రపంచం ఎలా వచ్చింది, ముస్లిం దేశాలకు అసలు అమెరికా చేసిన ద్రోహం ఏమిటి, అమెరికా ఇరాను, ఇరాకు లేదా ఆఫ్ఘనిస్తాన్లో చేసినటువంటి విధ్వంసం ఏమిటి, ఇరాక్ వెళ్ళి సద్దాం హుస్సేన్ ఉరి తీసిన పద్ధతి ఏమిటి, అసలు ఎవరండి అమెరికా వాళ్ళు? వాడికి కేవలం మిలిటరీ బలం తప్పించి ఏ విలువల కొరకు నిలబడ్డాడని ఇవాళ మనం అమెరికాను గౌరవించాలి. అందుకని అమెరికన్ ప్రజలు ఏది కూడా పట్టించుకోకపోవడం వలన దానివలన జరిగిన నష్టం ఈరోజు అమెరికా దగ్గరికి వచ్చింది కదా. ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రేపు నిజంగానే పెట్టుబడి, అమెరికన్ పెట్టుబడి విదేశాలకు వెళ్ళదా? ఇవాళ సౌదీ అరేబియా గురించి మాట్లాడలేదు కదా ట్రంప్, ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉన్నాడు కనుక. ఒక్కసారి మీరు పెట్టుబడి తన బార్డర్స్ను దాటి, తన సరిహద్దులను దాటి అంతర్జాతీయం అయిందో అప్పుడు అమెరికా వాళ్ళు అసలు మేము మా దేశాన్ని రానివ్వము, మేము ఎవరిని ముస్లిమ్స్ని రానివ్వమంటే రేపు ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నీ కలిసి మేము అసలు ఆయిల్ అమెరికాకు అమ్మమంటే ఏం చేస్తాడు అమెరికా వాడు? ఆయిల్ లేకుండా ఒక్కరోజు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నడవదు. కనుక ఉట్టిగా అసలు ఒక మ్యాడ్నెస్లో వచ్చాడు. ఆ పిచ్చితనం వలన ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయి, కానీ అమెరికన్ సుప్రీంకోర్టు ఉంది, అమెరికన్ సెనేట్ ఉంది, అమెరికన్ మీడియాను కూడా ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. మీడియా మొత్తం అంతా అసలు చీటర్స్ అని అన్నాడు. ఇవన్నీ మనం ఒప్పుకుంటామా?
అంటే ఆ ట్రంప్ ఆలోచన విధానంలోనే మౌలిక విలువలు కానీ, మానవీయ విలువలు కానీ, ప్రపంచ శాంతి కానీ, ప్రజాస్వామ్యం కానీ, ఒక భవిష్యత్ సమాజం కానీ, ఏ విలువలు లేనటువంటి ఒక మనిషి ట్యాక్స్ ఎగ్గొట్టి ప్రధానమంత్రి అతను ప్రెసిడెంట్ అయి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పుల్లారావు లాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం అనేది అది ఎంతవరకు సబబో వాళ్ళకి తెలియాలి. కానీ మనం ఏ విలువల చట్టం నుంచి చూస్తామని చాలా ప్రధానం. ఇప్పుడు అందరికీ టెర్రరిజంని, ఉగ్రవాదుల్ని రానివ్వకుండా చేయడం అనేది, ఎందుకంటే ఉగ్రవాదం అనేది అన్ని 200 దేశాలకి ప్రాబ్లమే. ఎవరు కూడా ఈ ఇన్నోసెంట్ పీపుల్ని చనిపోయేదానికి ఎవరు బాంబులు వేయడము, ఆత్మాహుతి దళాలు చేయడం, ఇట్లాంటివన్నింటినీ. కానీ దాని స్పెసిఫిక్గా దాన్ని పెట్టుకొని వేరే రూపంలో హాని కలిగించేదో నష్టం కలిగించేదో జరిగితేనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రెండు చెప్తున్నారు. ఆయన ఏమంటాడంటే మెక్సికన్స్ రానివ్వడు అంటాడు. యాక్చువల్గా అమెరికాలో ఈ లో మాన్యువల్ అంటే లో లెవెల్ జాబ్స్ చేసే వాళ్ళందరూ మెక్సికన్సే. లోకల్గా వాళ్ళు ఎవరైనా చేసుకుంటే మెక్సికన్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. వాళ్ళు చేయడం లేదు కాబట్టి వీళ్ళు రాగలుగుతున్నారు. సో మాన్యువల్ లేబర్స్ అనేది మెక్సికన్. అట్లాగే టాప్ జాబ్స్ అంటే హైలీ స్కిల్డ్ జాబ్స్ అన్ని మన ఇండియా నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో బాగా అచీవర్స్ అంటే మంచి క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు పోతున్నారు. ఆయన ఏమన్నాడు, అక్కడికి వచ్చేటప్పటికి $1 lakh మించి ఉంటేనే ఉండండి, లేకపోతే తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఒక ఇంజనీర్ని తీసుకోండి, మన వాళ్ళు ఈ ఐటీ సెక్టార్లో మ్యాక్సిమం $60,000 వస్తాయి. అంటే $60,000 వచ్చే ఈ ఎంప్లాయీ రేపు అక్కడ ఉండకూడదు అంటే ఎట్లా? ఇప్పుడు మనం తీసుకోండి, మన భారతదేశం నుంచి అనేక మంది ఈరోజు లక్షల మంది అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికా ఆర్థిక విధానం లాభపడేటట్టుగా చేస్తున్నారు, తాము లాభపడుతున్నారు. వీళ్ళు రాకూడదని ఇప్పుడు అక్కడ మెక్సికన్స్ రావద్దు అంటున్నారు, మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళని. ఇట్లా స్కిల్ లేబర్ యావరేజ్ లెవెల్లో ఉండే. పుల్లారావు గారు చెప్తుంది 7 ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో ఆంక్షలు విధించడం అనేది ఇది ఇప్పుడు మోరల్ అనేది ఆలోచించద్దు, కానీ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అంతం చేయడానికి ఇదొక ఫస్ట్ స్టెప్. చెప్పింది చేశాడు, చేస్తున్నాడు, అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఉగ్రవాదంతో పాటు ఇవి చెప్తున్నాడు ఆయన. మెక్సికన్ గోడ కడుతున్నా అంటున్నాడు, అంటే మెక్సికన్ రావద్దు, అంటే మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు రాకూడదు. అట్లాగే $1,00,000 ఆంక్ష పెడుతున్నాడు, అంటే మిడిల్ లెవెల్ వాళ్ళు రాకూడదు. మన వాళ్ళందరూ మిడిల్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు అక్కడ. సో అంటే రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని కోసమని 7 కంట్రీస్ని ఎట్లయితే రెస్ట్రిక్షన్ పెట్టాడో, బహుశా ఈ రెస్ట్రిక్షన్ రేపు మనకు కూడా వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు రెండు సాకుగా చూపిస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చూస్తే అమెరికాలో వాళ్ళ ఒరిజినల్ గా 300 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మా దగ్గరికి రండి, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, ఆ లిబర్టీ యాక్చువల్ గా ఇప్పుడంటే విమానాల్లో పోతున్నారు అన్ని సిటీస్ కి. ఒకప్పుడు మ్యాక్సిమం పోయేదంతా షిప్పుల్లో పోవాలి, న్యూయార్క్ లో ఎంటర్ కావాలి. ఆ న్యూయార్క్ లో లిబర్టీ స్టాచ్యూ చూసి లోపలికి పోతుండేవాళ్ళు. అక్కడ రాసి ఉంది అనమాట, మీకు ఉన్నటువంటి వీక్ పీపుల్ని, మీకున్నటువంటి వాళ్ళని మాకు ఇవ్వండి, మేము పోషిస్తాము, మా దగ్గర తీసుకుంటాము అని. అది అమెరికా ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ఉంది కాబట్టే ప్రపంచంలో మంచి, అంటే ఉదాహరణకి మొన్న చెప్తున్నారు, నోబెల్ ప్రైజెస్ అమెరికాకు వచ్చాయి అన్నారు అనుకోండి, ఒక 3 వచ్చాయనుకోండి, 3లో కనీసం 2 ఇటీవల కాలంలో వలసపోయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయనుకోండి, ఆ వాళ్ళల్లో 10 మందికి వస్తే 8 మంది ఇతర దేశాల నుంచి వలసపోయిన వాళ్ళు ఉంటారు. అంటే అలాంటి అవకాశం వాళ్ళు కల్పించారు కాబట్టి పోతున్నారు, వాళ్ళు సాధిస్తున్నారు. రైట్. అంటే వారనేది అవకాశాలను ఊతం చేసుకుని, ఇప్పుడు ఏదైతే ఫిలాసఫీ ఉందో దాన్ని ఊతం చేసుకుని ఎక్కువ మంది శరణార్థులు ఇక్కడికి రావడం, దాంతో అమెరికన్ అనేవాడు ఇక్కడ అన్యాయానికి గురవుతున్నాడు అనేది ట్రంప్ వాదన. దాన్నే ఇందాక పుల్లారావు గారు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మాన్యువల్ లేబర్ చేసేదానికి కానీ, స్కిల్ లేబర్ చేసేదానికి కానీ లోకల్ గా ఉండే వాళ్ళు ముందుకు వస్తే, ఇప్పుడు ఈయన ఏం చేశారంటే చెప్పాను కదా, నా 45 to 50% టార్గెట్ లోకల్ పీపుల్ టార్గెట్ చేసుకుని. పుల్లారావు గారు చెప్పండి. మీకు చిన్న విషయం చెప్తున్నా, భారతదేశానికి అమెరికాకి వాణిజ్యంలో $25 బిలియన్, $30 బిలియన్ మనం నష్టంలో ఉన్నాం. చైనా $400 బిలియన్ వాణిజ్యంలో లాభం, మెక్సికో $70 బిలియన్ లాభం. భారతదేశం నుంచి అమెరికా తీసుకోగలిగిన ఏం లేదు. వాళ్ళు ఏమాత్రం మన మీద రెస్ట్రిక్షన్స్ పెడితే, మన వాళ్ళు పనిచేసే వాళ్ళ మీద, వాళ్ళకి తప్పకుండా మన ప్రభుత్వం రియాక్ట్ అవ్వటానికి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కట్ చేయడానికి అవకాశం ఉన్నది. నాకు తెలిసినంత వరకు అంత ప్రమాదం లేదు. రెండో విషయం,
ట్రంప్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే అక్కడ ప్రజలు కోరారు, ప్రజల వల్ల చేశారంటే మన వేరే విషయం. తర్వాత ఇంకో పాయింట్, ముస్లిం కంట్రీలు అంటే ప్రపంచమంతా ఏమంటున్నారు ఇవాళ, సౌదీ అరేబియా ఒక్క మాట అనలేదు, కువైట్ అనలేదు, ఇరాక్ అనలేదు, టర్కీ అనలేదు, ఈజిప్ట్, మొరాకో, చెప్పండి, పాకిస్తాన్ కూడా మాట్లాడలేదు, బంగ్లాదేశ్ మాట్లాడలేదు, ఆ గవర్నమెంట్లే మాట్లాడలేదే. ఏమిటి కారణం? అది మనం కొద్దిగా డీప్గా ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఆలోచన లేకుండా చేసిన పని కాదు ట్రంప్. మంచిదా చెడ్డదా, పరిణామాలు ఏమొస్తాయి, కొంచెం టైం ఇవ్వాలి, మనం చూడాలి. పరిణామాలు చెడ్డగా రావచ్చు. నోటు రద్దీ చేసిన రోజున మోడీ గారు ఏదో అయిపోతుంది అనుకున్నాడు, ఆఖరికి ఏం అవ్వలేదు, నష్టం తప్ప. అందువల్ల టైం ఇచ్చాక ఒక 6 నెలలో 3 నెలలో దీని ఇంపాక్ట్ ఏమిటో తెలుస్తుంది. ఇంపాక్ట్ బాగున్నది, ఈ 7 దేశాలే కదా, ఇంకో 10 దేశాలకు వెళ్దాం, 6 దేశాలు. తర్వాత టెర్రరిజం అనేది ఏ దేశం నుంచి వచ్చినా ఆ దేశం అంటున్నాం. ఇది ముస్లిం కంట్రీస్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడం కాదు. సౌత్ ఆఫ్రికా నుంచి టెర్రరిస్ట్ వస్తే అది బ్యాన్ చేయమంటారు. మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. 2008లో బాంబేలో జరిగిన టెర్రరిజం యాక్ట్ 200-300 మంది చచ్చిపోయి ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బార్గెన్ చేద్దామని వచ్చింది డేవిడ్ గిలానీ, అమెరికా నుంచి వచ్చాడు. అవన్నీ తేలేక వాడు ఫాదర్ పాకిస్తానీ, ఆ పేరు మార్చుకుని వచ్చాడు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అసలు ఈ ఒరిజిన్ ఆఫ్ కంట్రీ ఏంటి అని చూసి లోతుగా వెళ్ళారు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్లో 10% బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెట్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడుతున్నారు. ఎయిర్పోర్ట్స్ అన్ని స్క్రీన్ చేస్తున్నారు. మళ్ళీ సెప్టెంబర్ 11 జరిగిన ఆ ప్లేన్లు గుద్దేయటం, జనాన్ని గుద్దేయటం, అది చేయటం జరగకుండా కాపాడుకున్నారు వాళ్ళ దేశాన్ని. అలాగే భారతదేశానికి కూడా ఇది మంచి ఉదాహరణ. మనకి 10,000-15,000 కిలోమీటర్ల బోర్డర్లు ఉన్నాయి. బోర్డర్లో ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. దానికి ఏంటి ఆన్సర్ మనం కూడా ఆలోచించుకోవాలి. అనిల్ రెడ్డి గారు మీరేమంటారంటే, ఒక 6 నెలలు టైం ఇచ్చి చూస్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అనేది వారి అభిప్రాయం. ఇది 6 నెలలు 3 నెలలు తేలే సమస్య కాదండి. ఈ రోజు ట్రంప్ గారు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఇది ఒక వార్నింగ్ లెక్క. ఏ దేశాల నుంచి అయితే టెర్రరిజం వస్తుందో వారికి వార్నింగ్ లెక్క చూసుకోవాలి, అంతే తప్పించి ఒక ముస్లిం కంట్రీ అని నార్మల్గా నేను చూసే న్యూస్ పేపర్ తర్వాత న్యూస్ ఛానల్ బట్టి చూస్తే ఆ కంట్రీ ముస్లిం కాబట్టి ముస్లిం దేశాల నుంచి ఇలా ఉంటుందన్నది మన హైప్ ఎక్కిస్తున్నాము. బట్ ఇన్ని రోజుల నుంచి జరిగిన టెర్రరిజం అంతా పర్టికులర్ ఏరియాకి వెళ్ళి ఈ కంట్రీస్కి వెళ్ళి ఎక్కువ మట్టుకు వచ్చారు కాబట్టి వారి మీద దృష్టి పెట్టి ఉండడంతో ఈ కంట్రీస్ నుంచి ఒక టైం బాండ్ పెట్టారు, 90 days 120 days అని. అంటే స్క్రూటినీ ప్రాసెస్ అని చెప్పొచ్చు మనము. సో నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు శరణార్థులు కానివ్వండి లేకపోతే వేరే ఏ రకమైన వాళ్ళు కానివ్వండి, అన్ని స్క్రూటినీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక ప్రాసెస్ అయిపోయి అందరూ కరెక్ట్ వాళ్ళు ఉన్నారు లేదా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండొచ్చు, పథకాలు తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, కానీ వారికి పుట్టిన పిల్లలు కూడా టెర్రరిజంలో రావద్దని లేదు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసాము, పెద్ద కంపెనీలో అంటే వన్ ఆఫ్ ది టాపెస్ట్ పర్సన్ అంటే ఐఐటి లెవెల్ చదివిన ముస్లిం క్యాండిడేట్ కూడా మంచి జాబ్ చేసేదని కూడా లాస్ట్ రూట్ ఎక్కడ వెళ్ళింది, టెర్రరిజంలో వెళ్ళింది. సో ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఈరోజు ఈ జల్లెడ పట్టిన ప్రాసెస్లో ఈరోజు కొందరికి ఇబ్బందికరమైన వార్త కనిపిస్తుండొచ్చు, కానీ డెఫినెట్గా ఇది ఒక ఆ ప్రాసెస్ కింద చూసుకోకూడదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ కమెంట్ ఆన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. సో వీ హ్యావ్ టు వాచ్ అండ్ వీ హ్యావ్ టు సీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి లేదా మన గవర్నమెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇండియన్ వర్క్ ఫోర్స్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బందికరమైన వార్త ఉండదు. ఎందుకంటే మన స్టూడెంట్స్ మన ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో అక్కడ మంచి క్వాలిఫైడ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా మంచి వారికి ప్లస్ పాయింట్స్, అంటే అమెరికాకు ఒక ప్లస్ పాయింట్ అది. వారు చేసే ప్రాసెస్ ప్రతి ఒక్క జాబ్ క్రియేషన్లో కూడా వాళ్ళు చేసే సర్వీస్ అనండి. సో ఇమ్మీడియట్గా మన ఇండియన్కి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన వార్త ఉండదు. డెఫినెట్గా ఇవన్నీ చూస్తూ రేపు పొద్దున మాకు ఏదో ఇబ్బంది అవుతుంది అని మన వాళ్ళకు ఒక అపోహలు మాత్రం ఉన్నది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, అమలు చేస్తున్న విధానాలు కానివ్వండి, అమెరికన్లందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాయంటారా?
అమెరికాలో అందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు మేక్ ఎ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ రోజు పుట్టిన అబ్బాయి కనీసం ఒక 15-20 సంవత్సరాల తర్వాతనే అతను ఒక లెవెల్కి రాగలుగుతాడు. సో ఈ రోజు చేసే ప్రతి ఒక్క యాక్షన్ అంటే ఏ లెవెల్, ఇప్పుడు గత ఒక 10 సంవత్సరాల కింద నుంచి చూడండి, ఒక 2% to 5% లెవెల్ అమెరికన్ స్టూడెంట్స్ చదువుకోవడం మొదలు పెట్టారు. ఓకే, మీరు గత 30 సంవత్సరాల కింద చూసినట్టయితే అటువంటి పర్సంటేజ్ లేదు. ఈ గత లాస్ట్ 10 years నుంచి చూసినట్టయితే అమెరికన్స్ కూడా మనం కూడా చదువుకోవాలి, మంచి అంటే నాలెడ్జ్ బేస్డ్ సబ్జెక్ట్లకు పోవాలన్న దాని మీద వచ్చి 2 to 5% వరకు ఇప్పుడు చదువుకోవడం మొదలు పెడుతున్నారు, మంచి ఏరియా వర్కింగ్ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్ చేయడానికి వరకు టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. కానీ ఈ లోపల శరణార్థులపై ఆంక్షల వంటి నిర్ణయాలు అమెరికాకు భవిష్యత్తులో ముప్పుగా మారే అవకాశాలున్నాయని చాలా మంది విశ్లేషకులు ఇక్కడ కానివ్వండి లేకపోతే అమెరికాకి సంబంధించి కానీ చాలా మంది చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. ఏంటి, ఏ విధంగా భావించవచ్చు? ఇది డెఫినెట్ గా ఇది టోటల్ గా ప్రియాంబుల్ కాకముందే మనం మాట్లాడుకున్న విషయం అండి ఇది. సో ట్రంప్ గారు వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఓకే, కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు, తొందరపాటు అనుకోవచ్చు, లేకపోతే మీరు రాగానే ఒక నిర్ణయం తీసుకోవాలన్నది ఒకటి ఉంటుంది. దానికి రివర్స్ లో ఇంకేమేమి ఇంప్లికేషన్స్ ఉంటాయి అన్నది ఇంకో 6 నెలలకు మనకు ఏర్పడుతుంది. ఆ తీసుకున్న ప్రాసెస్ లో కరెక్షన్ చేయొద్దని లేదు. మన దగ్గర ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు డిమానిటైజేషన్ స్టార్టింగ్ ఫస్ట్ 15 days 20 days ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే నష్టం జరిగిందో వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే 30th or 31st of December దెన్ ఇట్ హెస్ బికమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ డిస్కషన్. సో ఈ రోజు మనం ఆ డిస్కషన్ పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా ట్రంప్ గారు తీసుకున్న ప్రతి అంశం కూడా మనం ఈ రోజు చర్చగా దాన్ని తీసుకొని నెగటివ్ గా పోవడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ టు వాచ్, వీ హ్యావ్ టు సీ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్స్. రైట్, పుల్లారావు గారు మీరేంటారు? 90 రోజుల పాటు ఆంక్షలు విధించారు, స్వాగతించాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయో వేచి చూడాలని కూడా చెప్తూ ఉన్నారు. కానీ 90 రోజులు ఆంక్షలు విధించడం వల్ల అంటే ఉగ్రవాదంపై పోరులో తొలి అడుగని ఎంత అనుకున్నా సరే ఉగ్రవాదంపై పోరులో ఇది కరెక్ట్ అయిన అడుగు అనుకోవచ్చా? పూర్తిగా 100% కరెక్ట్. వాళ్ళకి దమ్ము ఉన్నది కానీ చేశారు. ఆ దమ్మున్నది ఎందుకంటే భరించలేకపోతున్నారు. వాళ్ళ కంట్రీలో కల్చర్ మీద మనం వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ చేయట్లేదు. ఏ కోణంలో దాన్ని బేరీజు వేసుకుంటారు? అంటే 90 రోజులు ఆంక్షలు విధిస్తే ఉగ్రవాద కార్యకలాపాలు కొంచెం తగ్గుముఖం పడతాయా, లేకపోతే ఏంటంటే ఏ కోణంలో ఆలోచించి ఈ ఆంక్షలు విధించుంటారంటారు? ఒక 90 రోజులు టైం ఇచ్చారు. ఎల్లకాలం అంటే పెద్ద కాంట్రవర్సీ వస్తుంది. 90 రోజులు ఇచ్చారు, సిస్టమ్స్ పెడుతున్నాం, ఎవరి దేశంలోకి రావాలి, ఎవరి దేశంలో రాకూడదు, మాకు టైం కావాలి ఆలోచించుకోవటానికి. 90 రోజుల్లో మేము ఒక సిస్టమ్ పెడతాం, ఎవరెవరు రావచ్చునో మేము ఆఫ్ చేయం అని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక వార్నింగ్ కూడా. అమెరికాకి వెళ్ళగానే పూర్వంలాగా మన సాంప్రదాయాన్ని తీసుకెళ్లి మన కల్చర్ తీసుకెళ్లి అక్కడ ఉండటానికి వీల్లేదని ఎప్పటి నుంచో జరుగుతుంది. తర్వాత ఇంకా లోతుగా వెళితే అమెరికన్స్ అందరికీ ఇది కావాలి, వైట్ అమెరికన్స్ కావాలి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఇక్కడ సమాజంలో కూడా వాళ్ళ కంట్రోల్ పోయిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కౌంటర్ మొబిలైజేషన్ గా వచ్చింది. ఎప్పుడు ఓటైన వాళ్ళందరూ వచ్చి ట్రంప్కి వేశారు ఈ ఒక్క విషయం మీద. మనం ఇతర దేశాలు కూడా ఇప్పుడు 7 దేశాల్లో నిజంగా చెప్పాలంటే వాళ్ళంతా ఎవరు ఉగ్రవాదులు అమెరికా పంపించలేదు. అసలైన దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మొరాకో, నెక్స్ట్ ఈ దేశాలకు వస్తాడు ట్రంప్ అనేది ఏమిటంటే టెర్రరిజం అనేది మనం అటాక్ చేయకపోతే మనం వాళ్ళ కంట్రోల్లోకి వస్తామని అతను అనేది అందరూ ఒప్పుకుంటున్నాం. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ ని క్యాప్చర్ చేయటానికి మీకు బాంబే ఇన్సిడెంట్ వల్ల 2001లో వచ్చారు. నిజంగా 100 మంది ఎంపీలు వాళ్ళు కిడ్నాప్ చేసి హోస్టేజ్ చేస్తే దేశ పరిస్థితి వలసలతో ఎదిగిన దేశం అమెరికా, ఇది వాస్తవం. కానీ ఎదిగిన తర్వాత దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత వలసదారుల వల్లే మేము నష్టపోతున్నాం అంటే ఎంతో కొంత వాస్తవం ఉన్న వలసదారుల వల్లే మేము పూర్తిగా నష్టపోతున్నాం, ఇప్పుడు మాకు మేముగా స్వయం సమృద్ధి సాధించుకోవాలి, ఇటువంటి మాటల్ని ఏ విధంగా చూడాలి? మీరు ఒక చిన్న విషయం కూడా అన్నారు ఇందాక డిస్కషన్ లో. వాళ్ళకి అనుకున్నట్టుగా ఉద్యోగాలు వచ్చేస్తాయా, అందరు అమెరికన్స్ కి మంచి ఉద్యోగాలు వస్తాయా? ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా ఎప్పుడూ ఆ పని జరగదు. వాళ్ళ పెద్ద జీతాలతో పనిచేస్తానంటే చిన్న జీతాలతో పనిచేసే దేశాల్లో వస్తువులు అక్కడికి వెళతాయి. అది ఆప్ చేయలేరు. కొన్ని రోజుల పాటు వ్యాపార రీత్యంగా ట్రంప్ బెదిరించగలరు.
ఏ కంపెనీని తిడుతున్నాడో ఆ కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి. ఒక 6 నెలల తర్వాత అతను పాత అయిపోయాక, సప్ప అయిపోయాక అతనికి ఆ వాల్యూ ఉండదు. మీరు చూస్తూ ఉండండి. ఈవేళ అతను బిజినెస్ ఇలా చేయాలి, అమెరికన్స్కే ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను అనేది కొన్ని రోజులు 6 నెలలు 9 నెలలు 8 నెలల వరకు సాగుతుంది. ఆటోమేటిక్ గా అమెరికన్ రాష్ట్రపతి ఇన్ఫ్లుయెన్స్ ఒక 4-5 నెలలు 6 నెలల తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడే అతన్ని కొన్ని విషయాల్లో అపోజ్ చేయట్లేదు. వాణిజ్యం ఆర్థిక వ్యవస్థలో ఉన్న చట్టాలు ట్రంప్ మార్చలేడు, ట్రంప్ లాంటి 100 మంది మార్చలేరు. ఎక్కడైతే చౌక వస్తువులు చేస్తారో అవి కొంటాం మానరు అమెరికన్స్. మీరు ట్యాక్స్ ఎక్కువ వేస్తే ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ బిజినెస్ సెన్స్ మీరు చెప్తున్నారు, మీరు విశ్లేషిస్తున్నారు, కానీ శరణార్థులపై ఆంక్షలు భవిష్యత్తులో అమెరికాకే ముప్పుగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియా లాంటి పెద్ద రాష్ట్రంలో ఎగ్జిట్ బ్యాలెట్ మనం చూసాము. ఇప్పటికే యుఎస్ తో ఎందుకు కలుస్తున్నాం, అసలు విడిపోతే బాగుంటుంది కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఎక్కువైపోయిందని, ఆ దిశలోనే టెక్సాస్ రాష్ట్రంలో వాళ్ళు కూడా కోరుకుంటున్నారని, ఇన్ని వార్తలు వింటున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికాకి ఎటువంటి ముప్పు లేకుండా బయటపడతారనుకోవచ్చా? ఏ విధంగా ఉంటాయి పరిణామాలు? మీ అంచనా ఏంటి? ఈవేళ అదంతా మీడియాలో వచ్చేది మార్జినల్ ఇష్యూస్. కాలిఫోర్నియా వెళ్ళిపోతుంది, సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు కూడా అతను ఇష్టం వచ్చిన జడ్జెస్ ను వేసుకుంటున్నాడు ఈ చట్టాలన్నీ బలపరచుకోవటానికి. మనం కొంత టైం ఆగాలి. ట్రంప్ కి ఆర్థిక వ్యవస్థ ఇంటర్నేషనల్ గా బాగున్నది, ఆయిల్ ధర తక్కువగా ఉన్నది, ఇవన్నీ సాగుతున్నాయి. భారతదేశంలో మోడీ గారికి ఎలా చక్కగా సాగుతుందో ఆయిల్ ధర తక్కువ కాబట్టి సాగుతున్నాయి. ఎక్కడ ప్రపంచంలో నిజమైన టెన్షన్ లేదు. కానీ ఒక 6 months 9 months టైం ఇస్తే ఆయన అనుకున్నాయి అవుతాయా అవ్వ. కానీ ఒకటి నేను ఈవేళ ప్రిడిక్ట్ చేస్తున్నా, ఆ గోడ మాత్రం 2000 కిలోమీటర్లు కడతాడు. ఆ గోడ కట్టినందుకు అతని పాపులారిటీ పెరుగుతుంది మా బోర్డర్ కంట్రోల్లోకి తెచ్చామనుకోవటానికి. అందువల్ల టైం మాత్రం కావాలి. మరీ పొరపాట్లు చేసి మరీ ఎక్స్ట్రీమిస్ట్ గా అతను వెళ్తే మాత్రం రియాక్షన్ వస్తుంది. కానీ వెళ్ళడు. చాలా తెలివితేటలుగా అతని దగ్గర ఒక గుణం చూస్తున్నాను. 1 నెలలు 2 నెలలు బట్టి తప్పు చేశాడంటే దిద్దుకుంటున్నాడు. రైట్. హరగోపాల్ గారు మీరేమంటారు? ట్రంప్ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకున్నా ఒక 6 నెలల్లో 7 నెలల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్. ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాలించడానికి అమెరికా రాజ్యాంగం ఎంతవరకు సహకరిస్తుంది? బేసిక్ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని గురించి చర్చించుకోవడము, అమెరికా ప్రజాస్వామ్యాన్ని గురించి చర్చించుకోవడము ఒక స్థాయి. కానీ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఉండే సంక్షోభాన్ని మనం విశ్లేషించకుండా ట్రంప్ ఫినామినన్ అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఎదిగిన పద్ధతిని మీరు చూస్తే, వాళ్ళు నిజానికి ప్రపంచ వ్యాపారంలో వాళ్ళ పాత్ర, వాళ్ళ భాగస్వామ్యం చాలా తక్కువ. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఆయుధాలు ఉత్పత్తి, ఆయుధాలు నమ్ముకోవడం అనేది ఒక ఎత్తు. ఈ మధ్యకాలంలో కొంత ఈ కంప్యూటర్ టెక్నాలజీ తప్పించి ప్రపంచంలో వస్తు అమెరికా యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థలో 20-25% కంటే ఎక్కువ లేదు. మొత్తం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ 70% సర్వీస్ సెక్టార్, ఇన్సూరెన్సు, బ్యాంకింగు, ఎంటర్టైన్మెంటు, మీడియా, హెల్త్, ఎడ్యుకేషన్. దాంతో ప్రపంచ వ్యాపారంలో అమెరికా అమ్మడానికి ఉన్నది ఏం లేదు, ఆయుధాలు తప్పించి. ఆయుధాలు అమ్మాలంటే యుద్ధాలు కావాలి. యుద్ధం లేకపోతే వాళ్ళ కారాగా మొత్తం వ్యాపారం దెబ్బతింటే మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతింటుంది. అటువంటప్పుడు యుద్ధంలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక దేశంలో మీరు దాని విలువలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి. 1970లో నేను అమెరికా వెళ్ళినప్పుడు మెక్డొనాల్డ్ అండ్ డగ్లాస్ కంపెనీ వాడు ఈ ఫైటర్ విమానాలు ప్రొడ్యూస్ చేస్తాడు. అయితే నేను ఇంకా అప్పటికి చిన్న వయసులో ఉన్నాము. నేను ఆ కంపెనీ వాళ్ళు మాకు లంచ్ ఇచ్చారు. నేను అప్పుడు అడిగాను, ప్రపంచంలో మనుషులందరూ అన్ని దేశాలు యూరప్ లాగా మనకు యుద్ధం లేని ప్రపంచం కావాలని అనుకుంటే మీ కంపెనీ ఏమవుతుంది, మీ ఆయుధ ఉత్పత్తి ఏమవుతుంది అని అడిగితే అతను నవ్వుతూ మేము ఆయుధాలనే కాదు యుద్ధాలను కూడా మేము ప్రొడ్యూస్ చేస్తామని అన్నాడు. కనుక ఆయన చెప్పిన వాస్తవం ఏదైతుందో యుద్ధం అనేది అమెరికాకు అత్యవసరమైనటువంటి ఒకటి. యుద్ధాలు చేసినప్పుడు జరిగే విధ్వంసం నుంచి అమెరికా మీద వచ్చిన ఆగ్రహం నుంచి టెర్రరిజం వచ్చింది. కనుక అమెరికా ఈరోజు ఏం మాట్లాడినా ఏం చేసినా మొత్తంగా ఇప్పుడు గ్రేట్ డివైడ్ అని స్టిగ్లిట్జ్ రాశాడు.
స్టిగ్లిట్జ్ రాసినటువంటి ఆయన గ్రేట్ డివైడ్ పుస్తకాన్ని చదివితే అమెరికాలో 1% సూపర్ రిచ్ ఎవరైతున్నారో వాళ్ళ జీవన విధానానికి ఆ సాధారణమైనటువంటి అమెరికన్ జీవన విధానానికి పెద్ద తేడా ఉండి ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయంటే దాంట్లో ఆయన చాలా చక్కగా అసలు ఒక గ్రాఫిక్ ఫామ్లో ఆ యొక్క అమెరికన్ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించాడు. కనుక ట్రంప్ను మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి అమెరికాలో ఉండే ఆర్థిక అసమానతలు, రెండవది అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉన్నది, అమెరికా అమ్ముతున్నది ఏమిటి, అమెరికా కొంటున్నది ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే తప్పించి అమెరికా కార్పొరేట్ వ్యవస్థ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే తప్పించి ట్రంప్ అనేవాడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, ఎందుకు ఇంత బాధ్యతారహితంగా ఉన్నాడో మనకు అర్థం అప్పటిదాకా కాదు. కనుక మనం రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య రూపము వీటిని అనాలిసిస్ చేయడం కంటే కూడా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ లోతులకు వెళ్ళి దాని పునాదులను పరిశీలిస్తే ఈనాడు వాళ్ళకుండే సంక్షోభము వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పునాదులో ఉన్నాయి అని మనకు స్పష్టంగా అర్థమైతే తప్పించి మనకు అందుకని స్టిగ్లిట్జ్ ఒక మాట ఏమన్నాడంటే అమెరికా వాళ్ళు తమ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ను తగ్గించుకోకపోతే, తమ జీవన స్థాయి వాళ్ళు నివసించే జీవన విధానాన్ని వాళ్ళు ఇంకా తగ్గించుకోకపోతే అమెరికాకు సంక్షోభం తప్పదు. అమెరికాకు అంతర్గతంగా వచ్చేటువంటి వైరుధ్యాల వలన, వచ్చే వైషమ్యాల వలన అంతర్గతంగా వచ్చే క్రైమ్ ఏదైతుందో అది ఉంటుంది. దాంట్లో నుంచి ట్రంప్ వచ్చాడని అర్థం చేసుకోవాలి. కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన ఆ టైం ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్న సందర్భం ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈ రోజు ప్రత్యేక చర్చ.